బరి తెగించిందా ఇలాంటివి ఏంటి అని కొన్ని వస్తాయి. సో అలాంటివి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కష్టమే కానీ తప్పదు కదా. అలా చాలా మంది డాన్స్ వేస్తా వల్గర్గా చేస్తారు ఖచ్చితంగా అమ్మాయిలకి. మరి ఎలా ఇవన్నీ మీరు ఎలా ఫేస్ చేసి వెళ్తారు ముందుకి? అయితే స్టార్టింగ్ లో అలా కొన్ని ఆఫర్స్ చేస్తారు, సో ఇలా అడగడాలు ఉంటాయని విన్నాం. సో అది నిజమేనా? డాడీకి బాగాలేదు, మా దగ్గర అంత అమౌంట్ లేదు చూపించడానికి, మీరు చేయొచ్చు కదా అని చెప్పి మా నాన్నమ్మకి చెప్తే తను వచ్చి నాకు తెలీదు, మీ అత్త వాళ్ళు ఒప్పుకోరు నేను చెప్పిన అది ఇది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే చనిపోతే చెప్పండి మేము వచ్చి చూసుకొని పోతాం అన్నట్టుగా చెప్పారు. మా దగ్గర అంత అమౌంట్ లేదు, ఉన్నదంతా చూపించాం, మీరు ట్రై చేయొచ్చు కదా అంటే వాళ్ళు లేదు ఇంటికి తీసుకెళ్ళిపోండి ఎందుకు బతకడు. తీసుకొచ్చిన 5 daysకి డాడీ ఒకరోజు ఈవెంట్కి వెళ్ళొచ్చా, అంతే నైట్ వచ్చా, సడన్ గా రేపు మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పారు. నేనే షాక్. సరే ఇంకా మమ్మీ చేసుకోలేదంటే నేను చనిపోతా అలా. మరి నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదా? అనిపించింది కానీ ఇప్పుడు దొరకలేదా? అంతే, దొరుకుతాడేమో త్వరలో చెప్పండి. సో ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? ఇష్టం కాదు, పిచ్చి. చిన్నప్పటి నుంచి ఆయన అంటే పిచ్చి అండి. ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆయన అంటే దేవుడిలాగా చూస్తాడు మా డాడీ పవన్ కళ్యాణ్. అంత ఇష్టమైన ఒక్క మాట ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఇంట్లో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలో ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ వచ్చేసా. సో షీఈ్ ఏ డాన్సర్. అంటే డాన్సర్ అనగానే మనకి చాలా టైప్ ఆఫ్స్ కనిపిస్తాయి, ఎక్కువగా డి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బట్ రాజేష్ గారు ఒక డాన్స్ని తీసుకొచ్చారంటే స్పెషల్ ఉంటుందని మీకు తెలుసు కదా. సో అలాంటి స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొని వచ్చేసా. సో నాగలక్ష్మి గారు అయితే మనతో పాటు ఉన్నారు. కొన్ని డౌట్స్ అయితే నాతో ఉన్నాయి, అలా క్లియర్ చేసేద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? సార్ చాలా స్టెబుల్గా ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావా? లైట్గా, ఇప్పుడు ఉండదులే ఇంకా. సో ఎలా ఉన్నావు? హైదరాబాద్ ఎలా ఉంది? సో ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం, సో ఇంటర్వ్యూ కోసం వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు, ఎన్నో ఈవెంట్లు వదిలేసి సో మా కోసం వచ్చినందుకు. సో ఎక్కడ మీ ప్రాపర్? రాజంపేట. మొత్తం స్టార్టింగ్ అంతా రాజంపేటనా? బాన్ అండ్ బాటం. ఓకే, ఎలా ఉంది ఈవెంట్స్ అవి? బాగున్నాయి, చాలా బాగా వెళ్తున్నాయా? చాలా బాగా వెళ్తున్నాయి. కాదు, నువ్వు బయట కూడా ఇంతేనా, లేకపోతే ఇక్కడ అలా ఏదో నా కోసం మాట్లాడాలని అలా మాట్లాడుతున్నా? బయట కూడా అన్ని సైలెంటా? ఎక్కువ ఎవరితో మాట్లాడు. మరి స్టేజ్ మీద చూస్తే అంటే స్టేజ్ మీద మాత్రం అది నువ్వేనా? నేనే. ఇది నువ్వేనా? నేనే. మరి అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఏంటి? అంటే అక్కడ అలా కనిపించారు కాబట్టి అలా కనిపిస్తుంది, బయటకు వచ్చినాక నార్మలే. ఓకే, సో మొత్తం రాజంపేట. మొత్తం రాజంపేట. యా, స్టడీస్ ఏం చదివావా? ఇంటర్మీడియట్ అయిపోయిందా? ఆఫ్ లో స్టాప్ చేసి మధ్యలో ఆపేసావు, ఏమని? డాడీకి హెల్త్. అచ్చా, ఓకే ఓకే. అందువల్ల. యా, ఓకే, డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం, ఇంకా మన సోది లాగలే ఉండవు కాబట్టి. సో అంటే డాన్సర్ అనేసరికి ఒక మంచి పేరు ఉంటుంది, సో డి అలాంటి డాన్సర్ కింద చూస్తారు. బట్ స్టేజ్ డాన్సర్ అంటే డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ చూసేది కూడా వేరేలాగా ఉంటుంది. అసలు ఏంటి దీంట్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఏంటి చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా అయితే నాకు అసలు డాన్స్ మీద ఏ ఇంట్రెస్ట్ లేదు. అసలు డాన్స్ ఇంట్రెస్ట్ లేదా? అస్సలు లేదు. ఫస్ట్ ఈ అమ్మాయి డిఫరెంట్ గా చెప్తుంది, నాకు డాన్స్ అంటే పిచ్చి, అందువల్ల వెళ్ళే వాళ్ళు ఉన్నారు అన్నారు. నిజంగా అస్సలు ఇంట్రెస్ట్ లేదు. స్టార్టింగ్ నేను వెల్కమ్ చేస్తూ ఉన్నా. ఓకే, ఆ టైంలో పండు ఈవెంట్స్ అని వాళ్ళు చూసారు, చూసి ఒకసారి ట్రై చేయొచ్చు కదా అంటే ఇంకా మా ఫ్రెండ్ దాంట్లోనే చేస్తూ ఉంది, తన వల్ల ఇంకా అలా వెళ్ళి ఒకసారి ట్రై చేస్తా, పర్లేదు బాగానే అనిపించింది అని చెప్పి మళ్ళీ అలా కంటిన్యూ అవుతూ వచ్చా. ఓకే, వాళ్ళ టీమ్ లోనే. సో మొత్తానికి అంటే అటువైపు డాన్స్ వైపు వెళ్ళావు. సో బట్ నీకు వెళ్ళే ముందు పెద్దగా ఏం తెలీదు ఇలా ఉంటది ఇలా అనేసి. బట్ అంటే డాన్స్ తెలుసా, ఈ స్టేజ్ డాన్స్ అంటే ఎలా ఉంటాయి, లేకపోతే నార్మల్ డాన్స్లు ఎలా ఉంటాయని అసలు తెలియదు. మరి ఎలా వెళ్ళిపోయావు? ట్రై చేద్దామని వెళ్ళాను, బాగా అనిపించింది, తర్వాత అలాగే కంటిన్యూ చేసుకుంటాను. ఓకే, నీకు బానే అనిపిస్తుంది అంతవరకు. ఓకే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా. ఫస్ట్ డాడీ చెప్పా, మమ్మీకి చెప్పలేదు. మమ్మీకి ఒక 6 months తర్వాత చెప్పా డాన్స్ కి వెళ్తున్నాను. బో 6 months కవర్ చేసావా? తెలియకుండా. ఏమన్నారు తర్వాత?
తర్వాత ఏమనలేదు, ఫస్ట్ కోపడింది, తర్వాత నార్మల్. సర్లే మన కూతురే కదని. జనరల్‌గా అంటే పేరెంట్స్ అనుకో ఎలాగోలాగా మనకు నచ్చినట్టు వాళ్ళు నచ్చినట్టు ఉండాలిలే అంటారు. అవును. బట్ చుట్టుపక్కల ఉండే నలుగురు ఉంటారనమాట. వాళ్ళు వీళ్ళు ఆడుకునే మాటలు. సో స్టేజ్ డాన్స్‌కి వెళ్తుంది, ఇలా డాన్సులు ఆడుతుంది. అవును. అంటే ఇవన్నీ జాతరలో డాన్సులు ఇలా ఉంటాయి ఇవి. అవును. సో పబ్లిక్ ఈవెంట్స్ ఉంటాయి. అవి ఎలా అంటే వేరేలా అర్థం చేసుకుంటారు కదా. పబ్లిక్ కొంతమంది వేరేగా అర్థం చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారని. నెగెటివ్ కామెంట్స్ చేయడం, అలా కింద నుంచి ఎట్లా అంటే అట్లా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం, అలా చేస్తారు. అంటే స్టేజ్ కింద. ఓకే. కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు. అంటే స్టేజ్ కాదు, స్టేజ్ వరకు కాకుండా మన చుట్టుపక్కల రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాగే మన ముందు బాగా మాట్లాడతా అలా చెప్తారనమాట. ఓకే పర్లేదు చేసుకో అని. మన వెనకాల వచ్చి అమ్మాయి ఎలా వెళ్తుంది, డాన్స్ కి వెళ్తుంది, అవసరమా, అది ఇదని ఇలా మాట్లాడతారు. సో నీ దగ్గరికి వచ్చే ఏమైనా నీతో పాటు ఎవరైనా అన్నారా? చాలా మంది అన్నారు, కానీ అవన్నీ పట్టించుకోకూడదు. మన పాటికి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని అర్థమైంది. మనం ఎంత పట్టించుకోపోయినా అంటే కొంతమంది అంటారు, సో ఏంటి ఇలా అంటే అలా అనకూడదేమో కానీ బరి తెగించిందా ఇలాంటివి ఏంటి అని కొన్ని వస్తాయి. సో అలాంటివి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటది. కష్టమే కానీ తప్పదు కదా, ఇంట్లో గడవాలంటే వెళ్ళక తప్పదు, అందుకోసం వెళ్ళాల్సి. సో అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళావా? ఫ్యామిలీ ప్రాబ్లం అయింది. ఎందుకని? అంటే డాడీ గారు ఉన్నారు చేస్తారు, డాడీ ఉన్నాడు బాగున్నాడు చేస్తూ ఉన్నాడు, కొద్దిగా ఫైనాన్స్ ఇష్యూ వచ్చింది. ఆ టైంలో ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేశా, షాప్ లో పని చేశాను, అలా చేస్తూ వెల్కమ్ కి వెళ్తూ ఉన్నా. మళ్ళీ ఇట్లా డాన్స్ కి వచ్చా. షాప్ లో చేసావు, తర్వాత ఈవెంట్లకు వెల్కమ్ పార్టీ వెల్కమ్స్ కి వెళ్ళావు, తర్వాత ఇప్పుడు డాన్స్ కంటిన్యూ. అంటే స్టార్టింగ్ నుండే నువ్వు ఇంకా వర్క్ లోకి దిగిపోయావా? డైరెక్ట్ వర్క్. అంటే డాడీకి కొంచెం హెల్ప్ చేయొత్తుగా ఉందామనే. అవును, హెల్ప్ చేద్దామని. ఏంటి అంత అప్పు ఏమైంది? షాప్ పెట్టాడు, ఫైనాన్స్ అవి తీసుకున్నారు, మళ్ళీ యాక్సిడెంట్ అయింది డాడీ కాల్కి, రాడ్ వేశారు, దానివల్ల కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్, మళ్ళీ వర్క్ ఏం చేయకూడదు ఇంట్లోనే, అందువల్ల మళ్ళీ అది రికవర్ అయినాక మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తారు. అది స్టమక్ కి పేగ్ హోల్ పడింది అని చెప్పి దానివల్ల మళ్ళీ ఆపరేషన్ అయింది. అలా 3-4 ఆపరేషన్స్ అయ్యాయి. ఇంకా అందువల్ల కంటిన్యూ ఇంకా షాప్ లో పని చేసుకుంటా అలా డాడీని చూసుకుంటా. మీరు ఎంతమంది? ఒక్కదాన్ని. సింగిల్ క్వీనా? అవును, సింగిల్. ఓకే. అంటే బ్రదర్ గానీ సిస్టర్ గానీ ఎవరు లేదు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే పని చూసుకుందరేమో కదా. అవును, ఖచ్చితంగా. నేను మమ్మీ డాడీ అంతే, ఎవరు రారు, ఎవరు చూడరు. అంటే రిలేటివ్స్ ఉంటారు కదా. రిలేటివ్స్ ఉన్నారు కానీ ఎవరు లవ్ మ్యారేజ్ అని చెప్పి మమ్మీ డాడీ లవ్ మ్యారేజా? అవును. ఓ, అందుకోసం వాళ్ళు ఎవరు మాట్లాడరు అన్నమాట. అదేంటది? అంటే మాట్లాడితే ఏమైనా ఇవ్వాల్సింది వస్తుందేమో అలా. సో ఏంటి రిలేటివ్స్ అంటే ఎప్పుడు ఏదో ఇవ్వాలి ఏదో తీసుకోవాలని ఉంటారా? వాళ్ళు అసలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇంతవరకు వాళ్ళు మాతో మాట్లాడింది లేదు, వచ్చింది లేదు. ఒక్కసారి డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చారు, పిలిస్తే అప్పుడు కూడా వచ్చారు. అప్పుడు కూడా అడిగా నేను చాలా వరకు, డాడీకి బాగాలేదు, మా దగ్గర అంత అమౌంట్ లేదు చూపించడానికి, మీరు చేయొచ్చు కదా అని చెప్పి మా నాన్నమ్మకి చెప్తే తను వచ్చి నాకు తెలీదు, మీ అత్త వాళ్ళు ఒప్పుకోరు నేను చెప్పినా, అది ఇది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే చనిపోతే చెప్పండి మేము వచ్చి చూసుకొని పోతాం అన్నట్టుగా చెప్పారు ఫేస్ ముందే మాకు. సీరియస్ ఉంది, తిరుపతిలో ఉన్నాము, అలా చెప్తారు. చెప్పాను అప్పటికి, చూడండి మా దగ్గర అంత అమౌంట్ లేదు, ఉన్నదంతా చూపించాం, మీరు ట్రై చేయొచ్చు కదా అంటే వాళ్ళు లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎందుకు బతకడు, చచ్చిపోతే చెప్పండి వచ్చి చూసుకొని వెళ్తాం అని చెప్పారు. మా నాన్నమ్మ కూడా అదే మాట చెప్పి వెళ్ళిపోయింది. రిలేటివ్సే వాళ్ళ సిస్టర్ అందరు వచ్చారు, వచ్చి అందరు చూసుకొని అదే మాట చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత రికవరీ అయిందా? లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారు. తీసుకొచ్చిన ఒక 5 days కి డాడీ చనిపోయారు. అంటే డాక్టర్లు కూడా తీసుకెళ్ళిపోమన్నారా? ఇంకేం చేయలేము, లాస్ట్ స్టేజ్, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి. ఇంటికి తీసుకొచ్చినాక 5 days కి డాడీ డెత్ అయ్యారు. అప్పుడు కూడా రాలేదు వాళ్ళు. అది ఇంకా అందరూ కాల్ చేసి గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చారు చూసుకోవడానికి. ఇలా చనిపోయినప్పుడు మీరు రావాలి కదా, ఖచ్చితంగా మీరు ఉండాలి కదా, అది ఇది అంటే అప్పుడు తోడుకొచ్చి మా నాన్నమ్మని చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. ఏంటి ఏం బాగాలేదు? అదే బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి డాడీకి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతా అన్నాడు పెయిన్ కి.
అది బాడీ అంతా పాకేసి ఇన్ఫెక్షన్ అయిపోయింది అన్నమాట. అచ్చా అచ్చా. అందువల్ల అంటే ఆ కాల్ పెయిన్ కి ఎక్కువ వాడారా? పెయిన్ అంటే డాడీ పెయింటింగ్ మేస్త్రి, ఇంకా వర్క్స్ కి వెళ్తా ఉంటాడు కాబట్టి ఇంకా ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి కాలికి పెయిన్ కిల్లర్స్ ఇవి ఎక్కువ వాడుతూ ఉన్నాడు. అందువల్ల బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది ఒక్కసారి హార్ట్ కి వచ్చేసింది అన్నమాట. సో అంటే డబ్బులు లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది అనుకోవచ్చా? అవును, ఖచ్చితంగా. ఉంటే ఈరోజు మీ డాడీ ఉందిరా? ఉండు అప్పటికి చాలా ట్రై చేసాము, కానీ మా చేతులు దాటిపోయి మహేష్. మాకు లేట్ గా తెలిసింది తెలియడం కూడా. అంటే ఇప్పుడు డాడీ, మమ్మీ, మీరు మీ ముగ్గురే? మేము ముగ్గురు. సో అంటే నువ్వు మమ్మీనే చూసుకోనరు అదంతా? అవును, ఎవరు రారు, ఎవరు చూడరు కూడా. సో ఎందుకు అంత అంత కఠినంగా ఎందుకు ఉన్నారు? అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత అయినా ఓకే మన వాళ్ళే కదా అని యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే వాళ్ళు క్యాస్ట్ వేర్ అని చెప్పి మమ్మీని దూరం. ఓ, అంటే మమ్మీ వాళ్ళు క్యాస్ట్ వేరా? ముస్లిమ్స్. అట్లా అన్నమాట. ఎందుకు చేసుకున్నాం, మ్యారేజ్ అయినాక కూడా చాలా సార్లు వచ్చారు, గొడవలు పెట్టారు. వదిలేసాయి, మీకు ఇంకో పెళ్లి చేస్తాం, ఎందుకు అమ్మాయి అది ఇది అని చెప్పారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా? మమ్మీ ప్రెగ్నెంట్ టైంలో, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వదిలేమనరా? వదిలేసే వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం, అమ్మాయి మనకి సెట్ కాదు అది ఇది అని మాట్లాడి డాడీ తరపున. కానీ నాకు అమ్మాయి కావాలని అప్పుడు తిరుపతి నుంచి డాడీ అక్కడ వదిలేసి రాజంపేట వచ్చేసాడు అనమాట, దూరంగా. సో మమ్మీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు మాట్లాడతారు, వస్తారు. అమ్మమ్మ వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు, మాట్లాడతారు. బాగానే చూసుకుంటారా? వాళ్ళు పర్లేదు. ఓకే. విజయవాడలో ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఎప్పుడైంది డాడీ దిలా? మార్చ్ జనవరి 28 ఇయర్ 24. ఓ, అప్పుడే. తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళావా ఏమని డాన్సులు దీనికి ప్రోగ్రామ్స్ కి? వెళ్ళాను, డాడీ చనిపోయారు. అమౌంట్ కావాలి కదా, చూపించాలన్నా ఇంట్లో ఏదైనా చేయాలన్నా అమౌంట్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు దేనికోసం కష్టపడుతున్నావు నువ్వు? అప్పులు ఉన్నాయి కదా ఫైనాన్షియల్ గా, ఇంట్లో ఇల్లు గడవాలి, మమ్మీని చూసుకోవాలి. అంటే జనరల్ గా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు, నేను యాక్చువల్లీ ఇది 4th ఇంటర్వ్యూ అనుకుంటా అంటే ఈ టైప్ ఆఫ్ డాన్సర్స్ చేయడం. సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక పెయిన్ స్టోరీ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా జెన్యూనిటీ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు అవసరం వచ్చి ఎవరి సాయం అందక మన కాళ్ళ మీద మనం నిలబడాలనే దీంట్లోకి వస్తారా? ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు డబ్బు కోసమే, అంటే ఐ మీన్ కష్టపడి సంపాదించుకోవాలి, అందుకోసమే. ఇప్పుడు షాప్ కి వెళ్తే మనకు వచ్చే అమౌంట్ సరిపోదు, అదే ఈవెంట్స్ ఒక మంత్లీలో ఒక 10 చేసుకున్నా చాలు మనీ, అక్కడికి సెట్ అయిపోతుంది అనమాట. ఓకే. అందుకోసం ఏంటి ఎంత వస్తుంది అంటే జనరల్ గా ఇలాంటి స్టేజ్ డాన్సులు అవి లక్షల్లో వస్తాయి అని అన్నాను. అంత రాదు, 4-6 అంతే. అంతే ఒక ఈవెంట్ కి? అవును. మరి ఎందుకు బయట టాక్ అంత ఉంది, లక్షల్లో సంపాదిస్తారు అది? అసలు అంత వస్తే ఇలా ఎందుకుంటామండి, అంత రాదు, తక్కువే. ఇంకోటి ఏంటంటే నేను చూసింది జనరల్ గా స్టేజ్ మీద డాన్సులు చేస్తున్నప్పుడు కింద ఉంటారు కొంతమంది జనాలు, సో ఆడియన్స్. సో వాళ్ళని ఐ మీన్ ఫోటోలు తీయడం కానీ లేకపోతే ఏమైనా చేతులు పట్టుకొని లాగడం కానీ ఏదో కొంచెం వల్గర్ కొంతమంది ఉంటారు, అందరూ కాదు కొంతమంది ఉంటారు. సో అలాంటివి చూస్తారా మీరు? ఖచ్చితంగా ఉంటారు, చాలా మంది ప్రతి ఈవెంట్ లో ఉంటారు, ఒక ఈవెంట్ అని కాదు, అలా చాలా మంది డాన్స్ చేస్తా వల్గర్ గా చేస్తారు ఖచ్చితంగా అమ్మాయిలతో. మరి ఎలా ఇవన్నీ మీరు ఎలా ఫేస్ చేసి వెళ్తారు ముందుకి? అయితే స్టార్టింగ్ లో అలా వచ్చింది నాకు కూడా, చేతులు వేయడం. అప్పటి నుంచి ఎవరైనా ఆడియన్స్ డాన్స్ చేస్తా ఉన్నా వేయమన్నా వేయను, స్టేజ్ దిగైనా వెళ్ళిపోతా గానీ వాళ్ళతో చేయను అనమాట. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు చేస్తుంది డాన్స్ అయినా వాళ్ళు చూసే చూపు మాత్రం వేరేలాగే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉన్న ఆ సినారియో అలాంటిది. సో వాళ్ళు చూసే చూపులు అలా ఉంటాయి, అండ్ అక్కడ చాలా మంది డ్రింక్ చేసిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఉంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదా? గొడవలు కూడా అయితే వస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ కింద ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు, అప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఇక్కడ మా బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గొడవలు అవుతాయి, ఈవెంట్ మధ్యలో ఆగిపోవడం ఇలా కూడా జరుగుతుంది. సో జనరల్ గా అంటే మీరు ఎక్కడెక్కడికి ఈవెంట్స్ కి వెళ్తారు కదా, లోకల్లో ఉంటారు కదా, మరి లోకల్ వెళ్తానే గొడవలు అయితే మనకి ప్రాబ్లమ్స్? ఇంతవరకు అట్లా ఏమండి రాలేదు, అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారండి. ఇంతవరకు లోకల్ ఏ గొడవలు లేవు మాకైతే. ఓకే. ఇంకోటి ఏంటంటే జనరల్ గా అంటే కొంతమంది ఉన్న టాక్ ఏంటంటే ఇలా వెళ్ళే వాళ్ళకి అమ్మాయిలకి అక్కడ
కొన్ని కొన్ని ఆఫర్స్ చేస్తారు. సో ఇలా అడగడాలు ఉంటాయని విన్నాం. సో అది నిజమేనా? నాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. ఉమ్, ఉన్నాయి, కొన్నేమో ఉన్నాయి. ఉమ్, కొంతమంది ఉన్నారు కాబట్టి అలా అడుగుతారు ఖచ్చితంగా. ఉమ్, మాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. అంటే చాలా మంది ఇలాంటివి ఉన్నాయి ఫేస్ చేస్తారు. కొంతమంది అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు, దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతారు. అవును, కొంతమంది ఖచ్చితంగా. దాన్ని రిసీవ్ చేసుకుని వెళ్తుంటారు అని అంటారు అనమాట. అవును, సో అంటే ఖచ్చితంగా. స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఈవెంట్ బుక్ చేసుకున్నాం అంటే ఒక 4-5 అమ్మాయిలు వచ్చినప్పుడు అందరి కళ్ళు ఒకలా ఉండవు కదా, ఒక్కొక్కరు ఒకలా అవును. చేస్తారు. సో అలాంటివి అయితే ఆఫర్లు పెడతారు కదా. వస్తాయి, కొంతమందికి వస్తాయి. నాకైతే ఇంతవరకు అలాంటివి ఏం రాలేదు. వెళ్తాను, ఈవెంట్ చేసుకుని సో వచ్చేస్తాను. ఇప్పటివరకు నువ్వు సేఫ్. అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడను కదా, ఎందుకు వెళ్ళానా ఈవెంట్ చేసుకున్నాను వచ్చేసాను అంతే. ఎందుకు మాట్లాడు అంటే మాట్లాడితే ఏమైనా అవుతాయినా? అట్లా కొద్దిగా భయం అనమాట. నీకా? ఎవరే ఆ, నీకు భయమా? అంటే ఎవరు ఎలా ఈ ఉంటారు కట్అవుట్ కి నువ్వు అక్కడ ఉన్నదానికి ఇక్కడ భయం అంటుంటే అసలు నమ్మలేకపోతాను. నిజంగా అసలు ఎవరితో మాట్లాడు, మా టీం మెంబర్స్ తో తప్ప నేను బయట టీంకి వెళ్ళినప్పుడు అసలు ఎవరితో మాట్లాడు. ఎందుకని? సైలెంట్. స్టేజ్ మీద కూడా అంతే. ఏదో డబుల్ గా ఉంది అంటే స్టెబుల్ గా చెప్తున్నావా నిజంగానే నిజంగానే చెప్తున్నావా? మా టీమ్ లో మాత్రం నేను బాగా ఆడుకుంటా, ఎగురుతా స్టేజ్ మీద, ఫుల్ కామెడీగా. బయట ఈవెంట్స్కి వెళ్తే సైలెంట్ గా ఉంటా. ఇంకోటి ఏంటంటే అంటే జనరల్ గా ఇప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఎక్కువ బోధ కపుల్స్ ఉంటారు, ఎక్కువ లవర్స్ ఉంటారు, Pairs. పేర్స్ ఉంటారు. ఆ పేర్స్ లోనే కొంచెం మ్యాజిక్ మొదలవుద్ది, లవర్స్ గా మారుతారు. కొంతమంది పెళ్లి చేసుకుని వెళ్తారు, కొంతమంది విడిపోయి ఇంకో దగ్గరికి వెళ్తారు అంటారు. సో మీ దాంట్లో మీకు పేరు ఎవరు, మీ దాంట్లో పేరు ఎవరెవరు ఉన్నారు? దాంట్లో అయితే నాకెవరు పేరు లేరు, ఆ, మా టీమ్ లో పేర్స్ ఉన్నారు. మీ దాంట్లో ఉన్నారు, నీకు లేరు, నాకు అది లేదు, మీరు నమ్మాలి. నిజంగా లేదు. నేను నార్మల్ గా వెళ్తాను చేసుకున్నాను, బాయ్స్ అందరితో వేసండి, పేర్స్ ఎవరు లేరు అన్నమాట. ఆల్రెడీ అందరు పేర్స్ ఉన్నారు, మనం ఎవరికి పేరుగా వస్తాం, ఎవరికి వెళ్ళలేదు కదా. ఓకే, అంతే. ఇప్పుడు చెప్పు, లవ్ ప్రపోజల్ వచ్చాయా? కాలేజీలో వచ్చాయి. ఇప్పుడు అప్పటికైనా ఇప్పుడే బాగున్నావు కదా. అంటే అప్పుడు వచ్చాయి, ఇన్స్టాలో వస్తా ఉంటాయి. ఇన్స్టాలో చూస్తున్న కొద్దీ అంటే మంత్లీ ఏదో మంత్లీ ప్యాకేజ్ పెరుగుతున్నట్టు నీ అందం కూడా పెరుగుతూ వస్తుంది. సో అంటే ఇప్పుడే ఎక్కువ ప్రపోజల్ వచ్చి ఉంటాయేమో అని. అంటే ఇన్స్టాలో చాలా వచ్చాయి. ఏం చేసావు, ఎలా రిప్లై ఇచ్చావు? ఎలా చూసి వదిలేసాను. అంతేనా? అంతే. ఎంత ఫీల్ అవుతారు తెలుసా? పర్లేదు. ఎందుకని అంత కఠినంగా నిర్ణయాలు తీసుకున్నావు? అలా ఏం లేదు, క్యాజువల్ గా ఎందుకులే అని ఇప్పుడే. కాదు, నాకైతే ఒకటి తెలిసింది, అది నిజమా కాదో కానీ మరి నేను అడగొచ్చా? అంటే ఈ లవ్ అనేది పక్కన పెడితే నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, సో డివోర్స్ అయ్యే అని విన్నా, అవునా కాదు? నిజమేనా? నిజమే. నేనైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కరెక్టే అయితే. సో ఏంటి అంటే నీకు చూస్తే 20 years. అవును. సో 20 years కి పెళ్ళైపోయి డివోర్స్ కూడా. డివోర్స్ కూడా. ఎందుకు అలా జరిగింది, ఏంటి అసలు? డాడీ చనిపోయాక చేశారనమాట. డాడీ ఇయరే కదా చనిపోయారు? డాడీ డెత్ అయిపోయినాక 10 days కి మ్యారేజ్ చేశాను. 10 days కి మ్యారేజా? 10 days 11 days కి 12 days కు కార్యం ఉంటది కదండి. అది అయిపోయింది. మరుసటి రోజు వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు వాళ్ళు. నాకైతే ఇష్టం లేదు, చెప్పాను నేను చేసుకోనని చెప్పి. అప్పటికి మా అన్న వచ్చారు, ఈవెంట్స్ లో అన్న వచ్చి మాట్లాడారు, అది ఇదని మాట్లాడితే సరే చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఇంటికి వచ్చారు, మళ్ళీ మాట్లాడారు, చేశారు. ఇలా చేసుకుంటే సర్లే ఒక 5 months 6 months టైం ఇస్తాం, తర్వాత చేసుకుందాం అని చెప్పారు. ఒకరోజు ఈవెంట్కి వెళ్ళొచ్చా, అంతే, నైట్ వచ్చా. సడన్ గా రేపు మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పారు. నేనే షాక్. నైట్ ఈవెంట్ చేసుకుని మార్నింగ్ పెళ్ళే? నైట్ ఈవెంట్ చేసుకొచ్చా, 11-1 ఏమో అవుతుంది ఆ టైంలో. ఆ టైంలో చెప్పింది మమ్మీ నీకు మ్యారేజ్ అని. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇంకా సరే అని చెప్పి చేసుకుందాం. నువ్వు ఒప్పేసుకున్నావు అంటే మమ్మీ అంటే అడగలేదా పెళ్లి కొడుకు ఎవరు ఏంటి ఏం చేస్తుంటారని? అంటే ముందు నుంచి టాపిక్ మాట్లాడుతున్నారు, నేను వద్దు అది అని చెప్తున్నాను. అబ్బాయి కోయిట్ చెప్తూ ఉన్నా, కానీ కోవిడ్ లో ఉంటారా? అబ్బాయి కోయిట్. ఓకే. మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అందరూ కోయిట్ లో ఉంటారు, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇక్కడ ఉంటారు అంతే. ఇంకా చెప్తూ ఉన్నా, సర్లే ఇంకా మమ్మీ చేసుకోలేదంటే నేను చనిపోతా అలా బెదిరించింది అనమాట మమ్మీ గారు. ఇంకా ఆమె కోసం సర్లేని ఒప్పుకున్నా. డాడీ చనిపోయిన 10 days కే మళ్ళీ పెళ్లి? దానికంటే వాళ్ళు అమ్మాయి ఒకటే కదా, ఈవెంట్స్ ఎలా వెళ్తుంది, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, ఫైనాన్షియల్ గా కూడా మేము చూసుకుంటాం,
అచ్చా పెళ్లి కొడుకు వల్ల అలా చెప్పారనమాట. అబ్బాయిని మేము చూడలేదు, మమ్మీ చూడలేదు, ఎవరు చూడలేదు. వాళ్ళ బ్రదర్ ని వాళ్ళ తమ్ముడిని అంతవరకే మేము చూసింది. ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడితే సర్లే ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదా ఒక ఇంటికి అని చెప్పి మమ్మీ మ్యారేజ్ చేసేసింది. తర్వాత తెలిసింది వాళ్ళంతా సైకో అని అబ్బాయి వాళ్ళు. సరే పెళ్లి 10 days డాడీ గారు చనిపోయిన 10 days పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిన 2 months కే మళ్ళీ డివోర్స్ అంట. 2 months కూడా కాదు, ఇంకా తక్కువే, ఒక 15 days. 15 ఎక్కువ లేదు నిజంగా. 15 రోజులు. ఏం జరుగుతుంది చారి గారు అసలు? వాళ్ళ ఇంట్లో ఉండింది నేను ఒక 10 days ఉన్నా, మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఎందుకు ఆ షార్ట్ పీరియడ్ లో ఏం జరిగింది? ఆ 10 days లో ఏం జరిగింది? అంటే ఒక వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్న తర్వాత ఎలా ఉన్నా వాళ్ళతోనే ఉంటారు. విడిపోవాల్సి వచ్చిందంటే పెద్ద రీజన్ ఉంటేనే విడిపోతారు అనమాట. ఏంటి ఆ 10 days లో ఏంటి అంత రీజన్స్? చెప్పుకోలేను, చాలా పెద్దవి ఉన్నాయి. అంటే మమ్మీతో మాట్లాడకూడదు, మమ్మీని రానికూడదు. అంటే వాళ్ళకి స్టార్టింగే తెలుసు మమ్మీ ముస్లిం అని. తర్వాత చెప్తున్నారు మ్యారేజ్ అయినాక మీ మమ్మీ ముస్లిం అని నాకు తెలియదు, అయితే మీ మమ్మీ రాకూడదు. మా అత్త కూడా అన్నావు ముస్లిమ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి కోడలు చేశారా, అలా సూటుపుటు మాటలు. మమ్మీ కాల్ చేసిన ఎందుకు చేస్తుంది, మేము మమ్మీ అసలు మీ ఇంటికి రాకూడదు, అక్కడికి రాకూడదు, నేను అక్కడికి వెళ్ళకూడదు, రిలేటివ్స్ తో ఎవరితో టచ్ లో ఉండకూడదు, అక్కడే ఉండాలంట. అలా చాలా జరిగాయి, గొడవలు చాలా అయ్యాయి. అందువల్ల నా వల్ల కాదు మమ్మీ, నేను అసలు ఉన్నాను అని చెప్పి వచ్చాక కూడా అవుతుంటే ఇలా కాదని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను అన్నమాట. అవన్నీ పెడితే వాళ్ళు ఇంకా మళ్ళీ మాట్లాడి మాకు రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకెళ్లి పెద్దల సమస్యలో కాగితాలు ఇప్పించారు. అక్కడే తేలిపోయింది. అక్కడే. సో అందుకే పెద్ద ప్రాసెస్ లేదు. కోర్టు అంటే కొంచెం ఇప్పటికి తిరుగుతుంది. ఇప్పటికి తిరుగుతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళాం కాబట్టి కొద్దిగా తొందరగా అయిపోయింది అనమాట. ఓకే ఓకే. సో మమ్మీ అప్పుడు ఒప్పుకుందా? అంటే ఏమైనా చెప్పిందా ఇప్పుడే ఎందుకు ఆలోచించు ఇలా ఏమైనా? లేదు, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చేసాను. 15 రోజులకి విడిపోతానంటే ఇష్టం అని ఓకే అని చెప్తారా? అంటే మమ్మీ చూసింది కదా, అక్కడికి ఒక రోజు వచ్చింది, అక్కడ ఎంత టార్చర్ పెట్టి మమ్మీ చూసింది. మమ్మీ ఆ ఈవినింగ్ వచ్చేసింది అనమాట చూసి. ఇంకా మమ్మీ కూడా చూసి, ఇంకా మా సిస్టర్ వచ్చారు, మా పెద్దమ్మ వాళ్ళు, తను కూడా చూసి ఎంత మంచి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి నువ్వు ఇలా చేసావు అది ఇది అని మాట్లాడి ఇంకా అందరూ మమ్మీని వేసుకున్నారన్నమాట. చెప్పాం కదా ఇప్పుడు వద్దని, మంచోడు మంచోడు అని చెప్పి ఇచ్చావు, ఇప్పుడు చూడు ఎంత అయిందో అని చెప్పి. అసలు మండపంలో కూడా మ్యారేజ్ అయినప్పుడు అమ్మాయిని తీసుకెళ్తారు కదా ఇంటి, అప్పుడు కూడా మా మమ్మీకి చెప్పలేదు నన్ను తీసుకెళ్తున్నామని. వాళ్ళ పాటికి వాళ్ళు కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. మమ్మీని అక్కడే వదిలేశారు మండపంలో. మమ్మీ అక్కడ ఏడుస్తుంది, చెప్పలేదు, ఫోన్ లేదు నా దగ్గర అప్పుడు, తన దగ్గర మాత్రమే ఉంది. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. అప్పుడు గొడవలు అయ్యాయి స్టార్టింగ్, మ్యారేజ్ అయినప్పుడే, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి గొడవలు. సో యాక్చువల్ అయితే అంటే ఇంత తెలుసు కదా ముందు, ఏదైనా పెళ్లి చేసుకుంటారంటే కొంచెం ఆలోచిస్తారు కదా, ఎలాంటి ఫ్యామిలీ ఏంటని కొంచెం ఆరాధిస్తారు కదా. ఇంట్లో మా సిస్టర్ ఉంది పెద్ద కోడలుగా, తను చెప్పింది మంచిది అది, నేను బాగా చూసుకుంటా అది ఇది అని చెప్పి తీసుకెళ్లారన్నమాట. తన మాట నమ్మి మా మమ్మీ ఇచ్చింది అనమాట. మరి ఆవిడని అడగలేదా అసలు? మళ్ళీ అంత గొడవ నాకు తను ఏం మాట్లాడలేదు అసలు, సైలెంట్ అయిపోయింది. అడుగుతున్నా ఏం మాట్లాడట్లా, వెళ్ళిపోవడం, సైడ్ వెళ్ళిపోవడము అలా చేసింది అన్నమాట. సో మరి తర్వాత ఏంటి అంటే డైవర్స్ అయిపోయి మరి ఏమైనా తర్వాత వాళ్ళు మాట్లాడడం కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోతాం పాపని? అసలు ఆ రోజు డైవర్స్ అయిపోయింది, ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఇంకొక అమ్మాయిని చూసుకోవాలి, ఆల్రెడీ ఎతికారు కూడా అబ్బాయిని. నాకు పేపర్స్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి అమ్మాయిని ఎతకడం మొదలు పెట్టారు. అయ్యో ఇంత జరిగింది అనమాట. సో ఓకే, అది ఇప్పుడైతే హ్యాపీ అయిపోయి, ఇప్పుడైతే హ్యాపీ. అంటే అది నీ మంచిగా జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. సో అంటే ఇప్పుడు పెళ్లి ఇవన్నీ చూసావు కదా, వాట్ ఈస్ పెళ్లి అంటే ఏం చెప్తా? అంటే పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఇప్పుడు మాక్సిమం ఏం లేదు, 5 years తర్వాత ఏదైనా సెటిల్ అయ్యాక అప్పుడు మమ్మీకి నచ్చిన వాడికి చూసి చేసుకుందాం. సో ఎర్లీగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? అంటే అంత తొందరగా మ్యారేజ్ చేసుకోకండి, తెలుసుకోండి ఫస్ట్ అతని గురించి. ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేయండి ఎలా చూసుకుంటారు, అది చూసుకొని మ్యారేజ్ చేసుకుని, తొందరపడి ఇంట్లో వాళ్ళు చెప్పారని బెదిరించారని చేసుకొని లైఫ్ మాత్రం పాడు చేసుకోండి. సో పేరెంట్స్ కోసం చేసుకుంటే లైఫ్ బాధపడాల్సిందే.
పాడవుతుంది. ఉమ్, కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, ఉమ్. మనకు వచ్చే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు, మనకు తెలియదు కదా. అవును, అందువల్ల మంచి వాళ్ళు అయితే ఓకే అలా నడుస్తుంది, బట్ పర్లేదులే సర్దుకుపోద్ది అనుకోవచ్చు. చెడ్డ వాళ్ళు అయితే ఎప్పుడైనా అలాగే ఉంటుంది. మళ్ళీ లేదు. అనుమానం కూడా తనకి ఫస్ట్ రోజు అనుమానం కూడా ఉందా? ఆ, ఉమ్. అందుకే అసలు ఏమనేవాళ్ళు? ఫోన్ చెక్ చేస్తాడు. ఫోన్ లో అసలు ఏం ఉండవు, చెక్ చేస్తాడు. ఉమ్, మమ్మీ కాల్ చేసి ఎందుకు కాల్ చేసింది ఉమ్, అంటే, మమ్మీ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి కాల్ చేస్తా అంటే, తిన్నావా ఏం చేస్తున్నావు, అది కూడా చేయకూడదు. ఉమ్, మమ్మీతో మాట్లాడుతున్నావా, ఇంకెవరితోనే మాట్లాడుతున్నావా అంటే, డాన్స్కి వెళ్ళేది తెలిసే చేసుకున్నారు. ఉమ్. మళ్ళీ డాన్స్కి వెళ్తున్నావా, అప్పుడు వెళ్ళావా, నాకు చెప్పలేదే, ఇవన్నీ వచ్చాయి తర్వాత టాపిక్స్ బయట. సో ఏదో ఒకటి గొడవ కోసం అలాగ తీసుకున్నారు అలా అనమాట. ఏదో ఒకటి టాపిక్ కావాలి డైలీ. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ కదా మమ్మీ వాళ్ళది. సో అవును మరి నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ ఇప్పుడు దొరకలేదా? అంతే, దొరుకుతాడేమో త్వరలో చెప్పలేము. ఓకే, దొరకచ్చు. దొరకచ్చు. కానీ అంటే లవ్ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఇప్పుడు కానీ మంచివాడైతే హ్యాపీగా నన్ను మమ్మీని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఆడు నువ్వు చూసుకుంటావా? నేనే చూసుకుంటా. ఇంట్లో ఉన్నా చాలు, నేనే అంటే చూసుకుంటా. ఎక్కువగా ఇదే డైలాగ్ వింటారు. అంటే ఇంట్లో ఉన్నా చాలు, నేనే చూసుకుంటా. సో అబ్బాయి వచ్చి ఇంట్లో ఉన్న చాలా హ్యాపీగా చూసుకుంటావా? నన్ను మమ్మీని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఇదేదో ఆఫర్ బాగున్నట్టు ఉంది, చాలా మంది వెయిట్ చేస్తారు. సో అంటే ఏంటి, ఒక అబ్బాయిలో ఒక అమ్మాయికి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటా? మంచివాడు అయి ఉండాలి. ఇంకా కొన్ని ఉంటాయి, అలా ఉంటే కానీ చెప్పలేము. చెప్పు, పర్లేదు, చెప్తే మాకు అర్థమవుతుంది కదా. చెప్తాం అంటే నాకేం లేదు, నన్ను బాగా చూసుకొని మమ్మీని బాగా చూసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. సో అంతే క్వాలిటీస్, ఇంకా అంతకు మించి ఏం క్వాలిటీ? అందులో మా డాడీ చూసినంత ప్రేమగా చూసుకుంటే చాలు. సో అంటే డాడీ లవ్ ఉండేదా నీకు ఎక్కువ? మమ్మీతో అంత అటాచ్మెంట్ లేదు, కానీ డాడీ ఎక్కువ నాకు. సో అంటే జనరల్గా అమ్మాయిలు అనేసరికి డాడీ ప్రిన్సెస్ అంటారు. సో డాడీతోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది, అబ్బాయిలకి అమ్మతో ఎలా మీకు నాన్నతో ఎక్కువ ఉంటుంది. సో ఒక్కసారిగా అంటే అప్పటి వరకు మమ్మీకి కూడా చెప్పకుండా డాడీకే చెప్పి వెళ్ళాను అన్నావు, అతనే యాక్సెప్ట్ చేశారని. సో ఇంత జరిగిన వ్యక్తి ఒక్కసారిగా మన కళ్ళ ముందు లేరని, ఇంకా వీళ్ళు ఉండరు మరి లేరు అనేటప్పుడు ఏంటి ఆ ఫీలింగ్? అసలు తలుచుకుంటేనే చాలా దరిద్రంగా ఉంది అసలు. ఆ టైంలో నాకేం అర్థం కదా. అంటే ఆ రోజు ఈవెంట్ చేసి వచ్చాను నేను, యాక్చువల్గా వచ్చాను. లాస్ట్ డాడీ నాతో మాట్లాడి కాళ్ళు నొక్కుమా అని చెప్పాడు. అంతే, అలా నొక్కుతున్నా అలాగే కళ్ళు మూసేసాడు అనమాట నా చేతుల్లో. అదే నేను లాస్ట్ మాట మా డాడీ దగ్గర. అప్పటికి నాకేం అర్థం కాలేదు చూసాక. తర్వాత డాక్టర్ కాల్ చేస్తే తను వచ్చి చూసి డెడ్ అని. అప్పటికి డాడీ చనిపోయినా కూడా నైట్ ఎవరికి చెప్పలేదు అసలు, మార్నింగ్ వరకు భయంతో. అంటే రెంటెడ్ హౌస్, ఒప్పుకుంటారో ఒప్పుకోడో తెలియదని ఎవరికి చెప్పలేదు, అలాగే ఉన్నాం. అమ్మ వాళ్ళకి మాత్రం కాల్ చేసి చెప్పి, ఇంకా ఫ్రెండ్స్కి చెప్పా అంతే. వాళ్ళు వచ్చారు, ఈవెంట్స్ వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ మార్నింగ్ చెప్పానని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కి అందరు కాల్ చేస్తే, మేము ఎందుకు వస్తాం, ఏమైనా చేసుకోండి అని చెప్తే, మళ్ళీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సెల్లో అవన్నీ తిడితే అవన్నీ మళ్ళీ వచ్చారు వాళ్ళు, అక్కడ తిరుపతి నుంచి వచ్చారు చూసుకోవడానికి. వచ్చి మళ్ళీ అది కూడా ఎక్కువసేపు కూడా లేరు, వచ్చారు చూసుకొని వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ అసలు మా డాడీని ఎత్తడానికి మనుషులు కూడా లేరు అసలు. అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంతమంది రిలేటివ్స్ ఉన్నారు, ఎవరు రాలేదన్నమాట. మా ఈవెంట్స్లో ఉంటారు కదా మా టీం మెంబర్స్, మా అన్న, వాళ్ళే మొత్తం చేసింది. ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళే అంత ఎత్తి చేసి మొత్తం దగ్గర నుండి మొత్తం చూసుకున్నారు. దానికి మాత్రం మా అన్నకి చాలా రుణపడి ఉంటాను నేనైతే. ఆ టైంలో అంతా వచ్చి చేశారు. సో చుట్టాలు బంధువులు రాకపోయినా వాళ్ళు వచ్చి చేశారు. అసలు అప్పుడు వాళ్ళకి నాకు అంత అటాచ్మెంట్ కూడా లేదు, టచ్ కూడా లేదు, తక్కువ. కానీ మా డాడీ చనిపోయాడు అనగానే చిత్తూరులో ఉండే వాళ్ళు కూడా అందరూ వచ్చారనమాట చూసేదాన్ని ఈవెంట్స్. అంటే ఇదే అంటారు అనమాట, మనకి ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది కన్నా, అంటే రిలేటివ్స్ కన్నా ఫ్రెండ్సే బాగా చూసుకుంటారనడానికి ఇదే నిదర్శనం. దానికి చేశారు, మొత్తం అమౌంట్ వాళ్ళే పెట్టుకున్నారు, మొత్తం వాళ్ళే చేశారు. మాకు వాళ్ళు 11 days ఇంట్లోకి ఏమేం కావాలి మొత్తం అన్ని వాళ్ళే తెచ్చియడం చేయడం అన్ని వాళ్ళే చేశారు. సో అంటే దీన్ని నీ సినారీలో ఇదంతా ఎలా అర్థమైందంటే, డబ్బు అనేది ఒకటి నడిపించింది. సో డబ్బు ఉంటే ఇప్పుడు డాడీ ఉందరు, డబ్బు ఉంటే చుట్టాలు ఉందరు, ఆ డబ్బు లేకే మమ్మల్ని చాలా దూరం పెట్టారన్నమాట.
సో మరి ఆ డబ్బు సంపాదించాలని ఆ కసి గాని ఆ కోపం గాని వచ్చిందా చాలా ఎప్పుడైనా? సార్లు వచ్చింది. ఉమ్, అందుకే కదా ఇప్పుడు కూడా అంత కష్టపడుతున్నాం. మమ్మీ అయినా హ్యాపీగా ఉండాలి. ఉమ్, ఇలాంటి మాటలు మళ్ళీ పడకూడదు. వాళ్ళు వస్తేనే మనం చేసుకుని, వాళ్ళు ఇస్తేనే మనం చేసుకునేది ఉండకూడదని ఇప్పుడు అందుకోసమే మెయిన్ టార్గెట్. సో ఇప్పుడు డబ్బు అంటే కొంతమంది ఏమంటారు ఏముందిలే డబ్బు ఆ కుక్కను కొడితే వస్తాయి అనే ఒక సామెత ఉందన్నమాట పాత రోజు. సో అలాంటి వాళ్ళకి చెప్పేదానికి ఏమంటావు నువ్వు? కుక్కలు కొడితేనే వస్తాయంటే మనం ఇంకా అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఉమ్, ఇంట్లో కూర్చొని ఒక కుక్కని తెచ్చుకొని కొడితే వస్తాయి కదా. ఉమ్, అలా రావు, మనం కష్టపడాలి. రాత్రి పోగులు కష్టపడితేనే మనకు డబ్బులు కనిపిస్తాయి. ఉమ్. మరి నువ్వేంటి నీ అంటే లైఫ్ గోల్ ఏంటి? ఏం పెట్టుకున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు వరకు అయితే ఏం లేదు, ఈవెంట్స్ కంటిన్యూ చేస్తున్నా. ఉమ్, ఫ్యూచర్ లో యాక్టింగ్ అంటే కొద్దిగా ఇష్టం, Hmm. దాంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తాను. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్. ఉమ్, సో ఓకే, అంటే మూవీస్ కానీ సీరియల్ కానీ వెళ్తావు. ఉమ్. దేంట్లో ఛాన్స్ వచ్చినా వెళ్తా. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఈవెంట్స్ టైంలో మీ వాళ్ళే మీకు శత్రువులు ఉంటారంట. ఖచ్చితంగా ఒక అమ్మాయికి ఎదుగుతుంటే ఇంకొక అమ్మాయికి నచ్చదు. నచ్చదు, ఉమ్, తొక్కేయాలని చూస్తారనమాట. అదే. సో అలా ఉన్నారు మీ దాంట్లో? చాలా మంది ఉన్నారు. ఉమ్, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఫస్ట్ ఏమీ లేకుండా వచ్చింది, ఇప్పుడు ఆ పేరు వచ్చింది, ఎదుగుతుంది అంటే వెనక నుంచి తొక్కడానికి చాలా ట్రై చేస్తారు. ఉమ్, నేను ఫేస్ చేసా ఆల్రెడీ. చాలా మంది ఉన్నారు అమ్మాయిల్లో, ఒప్పదనమాట. ఉమ్, వాళ్ళే ఎప్పుడు పైన ఉండాలి అనుకుంటారు, ఉమ్, మిగతా వాళ్ళంతా ఎప్పుడు కిందకే ఉండాలి, ఎదగకూడదు అన్నట్టుగా చూస్తారు ఇప్పుడు కూడా. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే వాళ్ళు వచ్చింది కూడా కష్టపడడానికి, వాళ్ళకంటూ ఏదో స్టోరీ ఉంటది కదా. వాళ్ళ ఖచ్చితంగా. లైఫ్ లో కూడా ఏవో సాడ్ స్టోరీలు ఉంటేనే ఇంత అంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని చూసే వాళ్ళు వల్గర్గానే చూస్తారు, మాట్లాడే వాళ్ళు కూడా ఏంట్రా ఇలాంటి చీపుగానే మాట్లాడతారు. అవును, రిలేటివ్స్ కూడా పెద్దగా దగ్గరలోకి రారు. అంటే అస్సలు. అందరికీ అలాగే ఉంటది కదా, మీలోనే మీకు ఎందుకు అంత అంటే పగలు కోపాలు పెట్టుకుంటారు? అంటే వాళ్ళు ఎక్కడ ఫేమ్ అయిపోతారు, ఉమ్, ఎక్కడ పాపులారిటీ అయిపోతారు అన్నట్లుగా ఫీల్ అవుతారు అన్నమాట. ఉమ్, ఉమ్, కానీ అక్కడ ఏమంటే అందరూ ఒకటే స్టేజ్ ఉమ్, మీద. నువ్వు డాన్స్ చేయడానికి వచ్చావు, నేను డాన్స్ చేయడానికి. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అందరం వస్తాం, ఉమ్, అది వాళ్ళకి అర్థం కదా. అక్కడ ఈగోస్, గొడవ పడ్డం, ఉమ్, నేనే లీడ్ వేయాలి, ఉమ్, మీరు వెనకాల వేసుకోండి. ఉమ్, మీరు ఒకవేళ సీనియర్స్ ముందు మనం లీడ్ వేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోయి కూర్చునేస్తారు అలాగే. ఉమ్. జూనియర్స్ ఇప్పుడు వచ్చి వీళ్ళు లీడ్ వేస్తారు, మేము వాళ్ళని చూసేయాలా అన్నట్లుగా కూడా ఇక్కడ కూడా జూనియర్ సీనియర్స్ ఉంటుందా? ఖచ్చితంగా డాన్స్ లో ఉమ్, సీనియర్స్ వేసినప్పుడు వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వాలన్నమాట. మనం వేస్తే వాళ్ళు ఫాలో అవ్వరు, ఉమ్. అలాగే అప్పుడే కోప్పడి వెళ్ళిపోతారు. ఓ, ఎంత అలాగే ఉంటాయి అనమాట. మళ్ళీ స్టేజ్ మీద అలగడాలు, స్టేజ్ మీద కూడా కొట్టుకోవడాలు, సాంగ్ మధ్యలో అలా కూడా జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నీకు ఏజ్ లో ఉన్నావు, డాన్స్ చేస్తావు, మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకుంటావు, ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత డాన్స్ చేయలేరు అనమాట. సో అవును, అంత బాడీ సహకరించదు. సో ఏంటి తర్వాత ఏం చేస్తుంటారు మీ అంటే నువ్వైనా కాదు ఎంటైర్ గా డాన్సులు చేసేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ముందు కూడా చేసే ఉంటారు కదా అవును. వాళ్ళు, కానీ మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా అంటే తను ఓ 25-30 దాటిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి? అంటే 25-30 దాటిందంటే చాలా మంది యాంకరింగ్ వెళ్ళిపోతారు. అప్పుడు డాన్స్ అంత ఉండదు కాబట్టి సింగింగ్ యాంకరింగ్ వెళ్ళిపోతారు అనమాట. ఓకే. అప్పుడు డాన్స్ చాలా తక్కువ ఉంటుంది. డాన్స్ తక్కువ అంటే 2-3 సాంగ్స్ వేస్తారు, యాంకరింగ్ చేసుకుంటా ఓకే. అలా కంటిన్యూ అయిపోతారు. సో నీకైతే యాక్టర్ అవ్వాలని ఉంది. సో ఇండస్ట్రీలో చూసుకుంటే మన ఇండస్ట్రీలో ఉంటావా, ఎటైనా వెళ్తావా? లేదు, ఇక్కడ ఓకే. తెలుగులో చూసుకుంటే నీకు నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఆల్రెడీ కొన్ని రీల్స్ లో గట్టిగా వాదించినట్టున్నా. కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక మీ ఊరు సైడ్ అలా ఈవెంట్కి వచ్చినప్పుడు అక్కడ గట్టిగా ఎగురుతున్నట్టున్నారు. అవును. సో ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? ఇష్టం కాదు, పిచ్చి. ఎందుకు? ఎక్కడ వచ్చింది, ఎక్కడ మొదలైంది? చిన్నప్పటి నుంచి ఆయన అంటే పిచ్చి అనమాట. ఇంట్లో అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆయన అంటే దేవుడు లాగా చూస్తాడు మా డాడీ పవన్ కళ్యాణ్. అంత ఇష్టం ఆయన. ఒక్క మాట ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఇంట్లో అస్సలు ఒప్పుకోడు అనమాట, అంత పిచ్చి. అది మా డాడీని చూసి చూసి నాకు ఆ పిచ్చి ఎక్కువ అయిపోయింది. అస్సలు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే అది కడపైన గానీ, కోడూరైనా గానీ, రాజమండ్రి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వచ్చి అక్కడ వెళ్ళి రచ్చ రచ్చ చేయడానికి ముందు ఉంటాం. ఈవెంట్ ఉన్నా క్యాన్సిల్ చేసుకునే వెళ్తాం, ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకొని రావాలి. సో ఓకే, అంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా డిప్యూటీ సీఎం అవ్వడం ఒక మనకు అందరికి ఒక అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్తారు.
చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు కూడా. సూపర్. అండ్ ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే నేను ఎలా అడిగాను, ఇప్పుడు ఎలా అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేటప్పుడు కొన్ని క్యారెక్టర్లు బోల్డ్ ఇస్తారనమాట, బోల్డ్ క్యారెక్టర్లు చేయడం లేకపోతే సమ్ ఏవైనా ఆ టైప్లోనూ కూడా ఇస్తారనమాట. నువ్వేమైనా చేయడానికి రెడీగా ఉన్నావా లేకపోతే ఈ టైప్ జోన్ చేద్దాం అనుకో? ఏ క్యారెక్టర్ అయినా భలే చేస్తా. సో ఏది ఇచ్చినా నీ 100% చేస్తా ఇద్దాం అనుకుంటారు. సూపర్. సో అంటే హీరోయిన్లో ఎవరు? హీరోయిన్ అయితే అంత ఎవరు లేరు. అంతేలే, నేనే హీరోయిన్ లాగా ఉన్నాను నాకెందుకు అంటావు? అలా ఏం లేదు, హీరోయిన్లు అయితే అంతగా ఎవరు లేరు, హీరోస్ లో మాత్రం బాగుంది. హీరోలో దేవుడు అన్నమాట. హీరోలో ఒక దేవుడు ఉన్నాడు చాలు అంటావా? సూపర్. రీసెంట్ గా మూవీస్ ఏం చూసావా? టైం ఉంటుంది మీకు, గ్యాప్ ఉంటుందా? గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైంలో ఒక రోజు గ్యాప్ వచ్చినా మూవీస్ కి వెళ్తావా? ఖచ్చితంగా. వెళ్ళని మూవీ అని ఉండదు, అన్ని కవర్ చేస్తావు, ఖచ్చితంగా చూడాల్సిందే. సో మొత్తానికి మళ్ళీ ఇండస్ట్రీలో మాకు కనిపిస్తావు అయితే, మళ్ళీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా రావాలనుకుంటాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఈ మధ్యన శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, లేకపోతే డి కావచ్చు, లేదా జబర్దస్త్ కావచ్చు, ఆఫర్లు అయితే వస్తున్నాయి. సో అందరికి, సో ఐ హోప్ నీకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏదో ఉన్నది కదా, లవ్ మ్యారేజ్ ఏదో అన్నావు, అప్పుడు కపుల్స్ కి చేస్తా ఇంటర్వ్యూ, తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. నువ్వు ఒక మంచి పాత్వే అనుకున్నా కూడా దాన్ని బీట్ చేసుకుని వెళ్ళు, మనం మళ్ళీ కలుద్దాం. రైట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.